పొరలు వచ్చినలాగా పొరాటా చేయాలంటే మనం ముందుగా అయితే స్పెషలీ మనం ఓన్లీ మైదా పిండితోనే చేయాలి. కానీ ఓన్లీ మైదా పిండితో చేస్తే మనకి ఆరోగ్యంకి చాలా హానికరం అనమాట. మైదా పిండి ఎక్కువగా అయితే మనం కన్జంప్షన్ చేయకూడదు. అందుకే నేను ఒక 1/2 kg మైదా ఇంకా 1/2 kg గోధుమ పిండి అయితే కలిపాను. ఓకేనా. ఇది కలపడానికి మనం గోధుమ పిండి ఒక 1/2 kg, మైదా పిండి ఒక 1/2 kg తీసుకున్నాం. అలాగే దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు మనం ఆయిల్ వేసుకున్నాం. ఇంకా 2 టేబుల్ స్పూన్లు మనం నెయ్యి అయితే వేసుకున్నాం. ఓకేనా. అలాగే దాంట్లో మీకు నచ్చినంత అలా నల్ల జీలకర్ర కూడా మీరు వేసుకోవచ్చు, అలాగే వాము వేసుకోవచ్చు. ఓకేనా. నేనైతే వామ్ వేసి చేశాను. చాలా టేస్టీగా అంటే డైజెషన్కి చాలా మంచిదన్నమాట మన వామ్ అనేది. ఓకేనా. అలాగే దీంట్లో కొంచెం మీరు బేకింగ్ సోడా, కొంచెం షుగర్ అయితే వేయాలి. వేసి శుభ్రం కలిపేస్తే ఒక గంట తర్వాత ఆ పిండి ముద్ద అయితే ఇలా తయారవుతుంది. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందనమాట, చాలా మెత్తగా అయితే వచ్చింది. ఓకేనా ఫ్రెండ్. దాంట్లో కావాలంటే మీరు పాలు, పెరుగు అన్నీ వేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చాలా ఈజీ మెథడ్. ఓకేనా. అంటే గోధుమ పిండి, మైదా ప్లస్ మనకి వాము, అంటే మీకు ఏది ఇష్టమో అదే వేసుకోవచ్చు. అలాగే ఆయిల్, కొంచెం నెయ్యి వేసి, కొంచెం షుగర్ వేసి, కొంచెం ఉప్పు వేసి మీరు శుభ్రం కలిపేస్తే చాలు. ఆ క్వాంటిటీ పట్టి ఉప్పు, షుగర్ వేసుకోవాలన్నమాట. షుగర్ కొంచెం తక్కువ వేయండి, 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలాగా మనం శుభ్రంగా చపాతీలాగే శుభ్రంగా పామేశాక శుభ్రంగా దానికి ముందుగా ఆయిల్ రాసి, మనం పొరాటాలకి ఏంటంటే ఎంత ఆయిల్ మనం యూజ్ చేస్తే అంత కరెక్ట్గా అయితే వస్తుంది. దాని తర్వాత ఇలా కట్ చేసుకోండి. ఓకేనా. కొంతమంది కట్ చేయకుండా కూడా మీరు పొరాటాలు చేసుకోవచ్చు, కానీ దానికి చాలా లాంగ్ ప్రాసెస్ అనమాట. ఇలాగా ఇప్పుడు ఆయిల్ రాసాం కదా, ఇలా కట్ చేయకుండా నార్మల్గా మడత పెట్టి మీరు చుట్టేసుకోవచ్చు అనమాట కానీ నేను మాత్రం మీకు ఈజీగా ఉండాలండి. అలాగా కొత్త వాళ్ళు చేస్తే ఆ ప్రకారం కరెక్ట్గా పొరాటా వస్తుంది అంటే నమ్మలేము. అలాగే ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం మీకు కరెక్ట్గా పొరాటా అనేది పొరలు ఓకేనా, పొరల్లాగా వస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ ఇచ్చేయండి. నేను ఇప్పుడు పిండి పెట్టాను కదా, ఆ ప్లేస్లో మీరు ఆయిల్ వేసుకొని చేస్తే ఇంకా బాగా వస్తుంది. కానీ మనకి ఎక్కువ ఆయిల్ కూడా మనం యూజ్ చేయకూడదు. ఓకేనా. అందుకంటే నేను పొడి పిండి వేసి శుభ్రంగా అయితే చేస్తున్నాను. అలాగే లాస్ట్లో మరి పెద్దది కాకుండా మీరు అంటే ఇప్పుడు ఇంత పెద్దదిలాగా మీకు కనిపిస్తుందా, కానీ పెనం పైన వేసిన తర్వాత మనకి మైదా ఉంది కాబట్టి అది కొంచెం దగ్గరికి అవుతుంది అనమాట. అప్పుడు మనం ఏడ్ చేయాలంటే కొంచెం దలసరిగా పొరాటా పాముకొని, కొంచెం చిన్నది కొంచెం దలసరిగా పాముకుంటే మనకి అన్నిటికంటే బెస్ట్ అన్నమాట. కాల్చడానికి చాలా బాగుంటుంది, అలాగే మనకి తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది నెక్స్ట్ అనమాట. లాస్ట్కి పొరాటా ఎలా సర్వ్ చేయాలో, పొరాటా దేనితో తినగలము అంటే ఈ పొరాటా అనేది శనగల కూర, కొమ్ము శనగల కూర, అలాగే మనం చాలా రకాల కాజు కర్రీ, ఓకేనా, చికెను, మటను దేంతో తిన్నే పొరాటా అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనకి కోల్కతాలో ఇచ్చేవారు. ఇప్పుడు లాస్ట్కి ఇవంతా చేసిన తర్వాత లాస్ట్కి ఒక 2-3 పొరాటాలు పెట్టేసి దొంతు పెట్టి దానికి గట్టి కొడతారనమాట. అది చిన్న చిన్న పీసెస్లో వీడిపోతుంది. ఓకేనా. దాని మీద ఒక గుడ్డు, ఒక ఇంత దుంపల కూర వేసి ఇచ్చేవారనమాట మాకు కోల్కతాలో టిఫిన్ చేసేటప్పుడు. అంటే మార్నింగ్ అప్పుడు టిఫిన్, ఈవినింగ్ అప్పుడు బ్రేక్ఫాస్ట్, అంటే టిఫిన్ లాగా మనమైతే చేసుకోవచ్చు. కోల్కతాలో చాలా మంచి మంచి వెరైటీస్ అయితే కోల్కతాలో దొరుకుతుంటాయి. అవన్నీ చూసే నేనైతే ఇవన్నీ చేయడం ఇంట్లో నేర్చుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా చూపిస్తున్నాను. అలాగే మీరు కూడా ఈ సేమ్ ప్రాసెస్లో మీరు చేశారనుకోండి, ఇలా సేమ్ ప్రాసెస్లో చేసుకుంటే మీకు చాలా మంచిగా అయితే వస్తుంది. మనం అంత ఎక్స్పర్ట్ కాదు, ఫస్ట్ టైం అయితే ఈ పొరాటాలు చేస్తున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు పెనం మీద వేసుకున్నాం కదా, చూసారు కదా, ఈ రౌండ్ సర్కిల్ కనిపిస్తుందా, సర్కిల్ రౌండ్ పొరాటా మీద ఇదేనమాట పొరలు. ఇలా అన్నామంటే ఒక్కొక్క పొర వీడిపోద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలన్నమాట పొరాటాలకి. అలాగే మనం షాపుల్లో తీసుకుంటాం, వాళ్ళు ఎప్పుడో అంటే అంత మైదా పిండితోనే చేస్తారు, కొంచెం మన ఆరోగ్యానికి మంచిది కాదని నేనైతే ఇంట్లో బయట నుండి తెచ్చుకోకుండా, మనకు బయట ప్రతి ఒక్క టిఫిన్ స్టాల్స్లో కూడా మనకి పొరాటాలు అనేది అవైలబుల్గా ఉంటాయి. కానీ ఓన్లీ మైదా పిండి ఎక్కువ ఆయిల్ వేసేస్తారు. దానివల్ల మనమైతే బయట నుండి తెచ్చుకోకుండా ఇంట్లోనే సేమ్ టేస్ట్ వస్తుంది. ఇంట్లోనే కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా వేసుకొని జాగ్రత్తగా మనం ఇలాగైతే పొరాటాలు చేసుకోవచ్చు, లైట్గా ఆయిల్ వేసి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా హైజీన్, మనం ఇంట్లో చేసుకుంటే దాని అంత మరి ఉత్తమం అయితే లేదు. ఓకేనా. ఇంట్లోనే ఏదైనా కర్రీ అయినా ఏదైనా చేసుకుని ఇంట్లోనే చేసుకుని తింటే బెస్ట్. అలాగే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అయితే చాలా వరకు మనకి ఎఫెక్ట్ అయితే ఉంది. ఓకేనా. మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి మీరు కూడా చికెను, అలాగే ఎగ్స్, ఆ చికెన్ తాలూకా అంటే కోళ్ళ తాలూకా పెంట అదే చేపలకు వేస్తారు కాబట్టి చేపలు కూడా కొంచెం మీరు అవాయిడ్ చేయండి. మటన్ ఓకేనా.
అన్నిటికన్నా మంచిది మటన్ కూడా దానికంటే మంచిది మనకి గ్రీన్ వెజిటేబుల్స్ అనమాట. ఓకేనా, గ్రీన్ వెజిటేబుల్స్ మీరు యూస్ చేయండి. ఈ బర్డ్ ఫ్లూ అనేది చాలా డేంజర్ అనమాట. ఓకేనా, అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు చూసారు కదా ఈ పొరాటా అంత చక్కగా శుభ్రంగా కాలిపోతుంది. ఓకేనా, ఇది అయ్యాక మనం శుభ్రంగా ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీతో మనం డిన్నర్లో కూడా చేసుకోవచ్చు, టిఫిన్ చేసిన వాళ్ళు. అలాగే ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, ఆ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం వాడుకోవచ్చు. అలాగే డైట్ చేసిన వాళ్ళు ఇదైతే వాడకూడదు, ఎందుకంటే ఆయిల్ ఉంది, మైదా పిండి ఉంది, డైట్ అయితే వేస్ట్ అనమాట. ఇప్పుడు ఒక 3-4 పొరాటలు అయితే అయ్యాయి. ఇప్పుడు మనం దానికి ఎలా కొట్టాలో 2 చేతులతో కొడతారనమాట. చూడండి, వీళ్ళకి వేసి ఒక 3-4 వేసిన తర్వాత వీళ్ళకి కొడితే అది పొరలు ఈడుతుంది అనమాట. దాని తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది పొరాటా అనేది. మనం చేసాం కదా, చాలా స్మూత్గా అయితే వచ్చింది. బయటదైతే కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంట్లో చేసింది మాత్రం చాలా స్మూత్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఇలానే కొట్టి మీరు కర్రీ వేసి, అంటే పొరాటా ఒక ప్లేట్లో వేసి దాని మీద కర్రీ వేసి ఎవరికైనా సర్వ్ చేయండి. చూడండి అంత మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఓకేనా, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి కామెంట్ అయితే పెట్టండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ.